ఇజ్రాయెల్ సైన్యానికి క్షణం తీరికొనదు. నిరంతరం యుద్ధం చేయాల్సిందే. చివరికి ఆ యుద్ధాల దానికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న అక్కడ ఉన్నటువంటి వీళ్ళున్నారు సోల్జర్సు. అదే సందర్భంలో పిచ్చెక్కిపోయి మానసిక ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఆగదు. ఎందుకంటే దానికి తప్పదు. ఓ పక్కన యెమెన్, లెబనాన్, పాలస్తీనా, ఇంకొక వైపున సిరియా, ఇంకొక వైపున ఇరాన్, ఇన్ని నిరంతరం వెంటాడుతుంటే వేటాడుతూ ఉంటుంటాయి. దానికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా లిబరల్స్ కొంతమంది తయారైపోయారు. భావజాలం, కమ్యూనిస్టు భావజాలం. వాళ్ళు అక్కడ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి లోపలేసేయాలి, తీసుకెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండాలి లాంటిదే. ఒకప్పుడు వాళ్ళు తీసుకురావడం వల్లనే మళ్ళీ ఉగ్రవాద శక్తులు పెరిగి పెట్టిరేగిపోయినాయి. చివరికి ఇజ్రాయెల్లో ఒక మ్యూజిక్ ఈవెంట్ మీద దాడి చేయగలిగారంటే ఈ లిబరల్స్ పక్కన ఉన్నటువంటి పాలస్తీనా నుంచి జనాలు వచ్చి బ్రతకడానికి అవకాశం కల్పించడం వల్లే జరిగింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళతో సహవాసం చేసిన వాళ్ళు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులకి చెక్ పెడుతూ అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐటీ జైంట్ చేస్తున్నటువంటి సూచన కీలకమైంది. ఇజ్రాయలీ సైబర్ సెక్యూరిటీ బిలియనీర్ షాల్మో కార్మర్ ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.